AMOLED డిస్ప్లే, OLED డిస్ప్లే, LED డిస్ప్లే, LCD డిస్ప్లే, LTPO డిస్ప్లే. ఏందయ్యా ఇన్ని డిస్ప్లేలు ఉన్నాయి అండ్ ఇందులో ఏ డిస్ప్లే ఏం చేస్తుందో కూడా మీలో చాలా మందికి తెలిసి ఉండదు. బట్ డోంట్ వరీ, నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉండండి. ఫస్ట్లీ LCD లేదా LED డిస్ప్లే. ఇందులో ఏ పిక్సెల్ కూడా దానంతట లైట్ అనేది ఇవ్వదు. దీని వెనకాల ఒక బ్యాక్ లైట్ అనేది ఉంటుంది అండ్ అందులో నుంచి వచ్చే లైట్ ద్వారానే ఇందులో ఉన్న ప్రతి పిక్సెల్ కూడా గ్లో అవుద్ది. కానీ ఇందులో ప్రాబ్లం ఏంటంటే ఇందులో కాంట్రాస్ట్ అనేది అస్సలు ఉండదు అండ్ ఇందులో ఉన్న బ్లాక్ కలర్ అంతా కూడా గ్రే కలర్ లో కనబడతాయి అండ్ బ్యాక్ లైట్ ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండడం వల్ల పవర్ కూడా చాలా ఎక్కువ కన్స్యూమ్ చేస్తుంది. అండ్ దీన్ని సాల్వ్ చేయడానికి వచ్చింది OLED డిస్ప్లే. ఇందులో ప్రతి పిక్సెల్ కూడా దానంతా అదే లైట్ ఇస్తుంది. సో అందువల్ల ఇందులో మీకు ఇన్ఫినిట్ కాంట్రాస్ట్ ఉంటుంది అండ్ బ్లాక్ కలర్స్ అంతా కూడా మీరు పిచ్ బ్లాక్ కలర్ లో చూడొచ్చు. కానీ ఇందులో మిలియన్స్ ఆఫ్ పిక్సెల్స్ ని కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోయేది అండ్ స్క్రీన్ ఫాస్ట్ గా రిఫ్రెష్ అయ్యేటప్పుడు పవర్ కూడా ఎక్కువ కన్స్యూమ్ చేసేసుకునేది. అండ్ దీన్ని సాల్వ్ చేయడానికి వచ్చింది యాక్టివ్ మ్యాట్రిక్స్ OLED డిస్ప్లే, అదే AMOLED డిస్ప్లే. ఇందులో వాళ్ళు యాక్టివ్ మ్యాట్రిక్స్ టెక్నాలజీ వాడుకొని ప్రతి పిక్సెల్ కూడా ఒక కంట్రోలర్ లాంటిది ఇచ్చారు. సో దీని వల్ల స్క్రీన్ రిఫ్రెష్ అని చాలా బటర్ స్మూత్ గా అయ్యేది. అండ్ ఈ బెటర్ పిక్సెల్ కంట్రోల్ వల్ల హైయర్ రిఫ్రెష్ రేట్స్ లైక్ 90 Hz, 120 Hz ఇక్కడే పుట్టాయి. కానీ ఇక్కడ కూడా ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఒక ఫోన్ అనేది ఎప్పుడైతే హైయర్ రిఫ్రెష్ రేట్ రన్ అవుతుందో అవసరం లేని దగ్గర కూడా స్క్రీన్ అనేది కంటిన్యూస్ గా రిఫ్రెష్ అవుతుంది. సో దీనివల్ల అనవసరంగా బ్యాటరీ వేస్ట్ అవుతుంది. అండ్ ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి వచ్చింది LTPO AMOLED డిస్ప్లే. ఇందులో మీకు డైనమిక్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అంటే మీరు ఏదైతే చేస్తున్నారో దాని ప్రకారంగానే రిఫ్రెష్ రేట్ అనేది మారిపోతూ ఉంటుంది. అంటే గేమింగ్ ఆడేటప్పుడు 120 Hz కి వెళ్ళడం, ఏదైనా చదువుకునేటప్పుడు 10 Hz ఉండడం అట్లా. సో దీనివల్ల బ్యాటరీ అనేది బాగా సేవ్ అవుద్ది. అండ్ ప్రెసెంట్ మార్కెట్ లో ఇదే బెస్ట్ డిస్ప్లే అండ్ ప్రీమియం ఫోన్స్ లో ఈ డిస్ప్లేనే వాడతారు. అర్థమైందా? డిస్ప్లేస్ మీద క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వచ్చుంటే అకౌంట్ ఫాలో చేసేసుకోవచ్చుగా. అండ్ ఇది మన బిఫోర్ యూ బై సిరీస్ లో పార్ట్ 5.